హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మేము ఫుడ్ ఛాలెంజ్ కోసం ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్తో మంచిగా చికెన్ రేంజ్లో ఊహించుకొని చేసిన కర్రీ యాక్చువల్గా ఇది. కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. అట్టర్ ఫ్లాప్ అంటే ఏదో ఫెయిల్ అయిపోయి టేస్ట్ లేకపోవడం కాదు, ఒకటి అనుకుంటే ఇంకొక టేస్ట్ వచ్చేసింది. సో అది ఎలా చేశానో, ఎలాంటి టేస్ట్ వచ్చిందో చెప్తూ ఉంటాను, వీడియో కంటిన్యూ చేయండి. సో ఛాలెంజ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఎగ్స్ యాక్చువల్గా అక్క, నేను, అన్నయ్య ముగ్గురం త్రీ ఎగ్స్ పెట్టుకొని ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి అన్ని ఎగ్స్ బాయిల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. సో మీరు ఫస్ట్ చూసినట్టుగా పోపు వేసాను, ఆయిల్లో పోపు వేసి ఆనియన్స్ వేసాను అనమాట. నేను ఏమనుకున్నానంటే చికెన్ ఎందుకులే, మంచిగా ఎగ్గే మసాలా కర్రీలా చేద్దాము, మంచిగా ఎక్కువ ఆనియన్స్ వేసి మంచిగా రోస్ట్ చేసి చేద్దాం అనుకున్నా. అయితే స్టార్టింగే నేను స్పైసెస్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మసాలా స్పైసెస్ యాడ్ చేసా, మధ్యలో గుర్తొచ్చి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్నా. ఆ తర్వాత కొంచెం పసుపు, నార్మల్ కర్రీ లాగే చేశాను. యాక్చువల్గా ఈ ఆనియన్స్ చాపింగ్లోనే ఫస్ట్ మిస్టేక్ అయింది. యాక్చువల్గా మమ్మీకి నేను చెప్పాను స్ట్రైట్గా పొడవుగా కట్ చేయమని చెప్పి, అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా చాలామంది ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు, కానీ అది వేరే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆనియన్స్ కటింగ్ని బట్టి కూడా మనకు ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే పెరుగు వేస్తే మంచి మసాలా గ్రేవీ రెడీ అవుతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసుకున్నాక పెరుగు యాడ్ చేసుకున్నాక కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిలింగ్కి పెట్టేసాను. అంటే బాగా మసలాలి కదా అదంతా. సో పెట్టేసిన తర్వాత ఏమైందంటే కొంచెం లైట్గా కసూరి మెతి కూడా వేసుకున్నా, మసాలా కర్రీ అని చెప్పేసి ధనియాల పౌడర్ వేసుకున్నా. లాస్ట్కి అది ఏమైందంటే చింతపండు లేని ఎగ్ పులుసు అయిపోయింది. పెరుగు పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ అంతా పులుపు వచ్చేసింది అనమాట. అది కాస్త ఎగ్ పులుసు అయిపోయింది. నేను మసాలా కర్రీ చేద్దామంటే ఇదే అనమాట నా ఫెయిల్డ్ కర్రీ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.